ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నిజగరి మగ నిజగరి పా సో అసలు మీ దృష్టిలో టీచర్ అంటే ఎవరు, ఎలా ఉండాలి అని అంటారు? God creates, teacher recreates. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటారు నార్మల్ జాబ్స్ కి అండ్ టీచర్ ప్రొఫెషన్ కి ఎంత డిఫరెన్స్ ఉంది? The importance of teacher never within the four walls of a classroom. A teacher should first know that student is the subject, then comes the subject. స్టూడెంట్ నే సబ్జెక్ట్ గా పెట్టుకొని మనం క్లాస్ చెప్పగలగాలి. ఈ జనరేషన్ లో టీచింగ్ కానీ లేదంటే టీచర్ కి కానీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అంటే టెక్స్ట్ బుక్ కి ఆల్టర్నేటివ్ జిరాక్స్ మెషిన్ లాగా టీచర్ గనక ఆధారపడితే ప్రాబబ్లీ టీచర్ కి కష్టాలు తప్పవు అండ్ స్టూడెంట్ కూడా అటువంటి టీచర్ వైపు. సో అసలు ఉండకూడని లక్షణాలు ఏంటంట టీచర్స్ కి? దేర్ ఈజ్ బ్యాడ్ ఎవ్రీవేర్ బట్ దేర్ ఈజ్ ఆల్సో గుడ్ ఎవ్రీవేర్. Very, very happy Teachers Day. A Teachers Day, I bow my head down and I wish to touch the feet of every teacher who is transforming the lives of students wherever you are. Thank you once again. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్. ఇప్పుడున్న జనరేషన్లో మనం చూసుకుంటూ ఉన్నాం, సొసైటీలో ఎన్నో నెగటివ్స్ మనం వింటూ ఉన్నాం టీచర్ ప్రొఫెషన్లో. అంటే చాలా మందికి టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఒక నెగిటివ్గా ఎందుకు మారింది అంటారంటే అందులో జరుగుతున్న కొన్ని నెగిటివ్ థింగ్స్ వల్ల. అంటే కొంతమంది కమర్షియల్స్ అనుకుంటున్నారు, కొంతమంది అందులో జరిగే కొన్ని నెగిటివ్ అంటే పిల్లల మీద అసాల్ట్ ఇవన్నీ కూడా చూసి టీచింగ్ ప్రొఫెషన్ మీదే రెస్పెక్ట్ అనేది మనం వదులుకుంటూ ఉన్నాం. అయితే అసలు టీచర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, మనం దానికి ఎలా సహకరించాలి, దాన్ని ఎలా తీసుకోవాలి, అసలు సొసైటీలో ఈ టీచింగ్ కానీ గురువులు కానీ ఈ టీచర్స్ కానీ ఎంత ఎఫెక్ట్ చూపిస్తారు అనే దానిపైన ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు అనిల్ నాయర్ గారు. వీరితో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అనిల్ నాయర్ గారు, నమస్తే అండి. Very happy afternoon. యాక్చువల్లీ ఇప్పుడు మనకి టీచర్స్ డే సందర్భంగా నేను మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఎప్పటి నుంచో ఈ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు, ఫ్రమ్ లాంగ్ ఇయర్స్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అవునండి. సో అసలు మీ దృష్టిలో టీచర్ అంటే ఎవరు, ఎలా ఉండాలి అని అంటారు? టీచింగ్ ప్రొఫెషన్ అనేది బియాండ్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ఏ క్లాస్ రూమ్. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ డెసిమినేట్ చేసే పర్సన్నే టీచర్ అని నేను డిఫైన్ చేయను. నేను ప్రముఖంగా నా లైఫ్ చూసుకుంటే టీచర్లను నేను సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ తోటి పోలుస్తాను. ఎందుకంటే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ వాళ్ళు ఒక జాబ్ లో ఆఫ్ తీసుకోవడానికి భయపడే ఒక స్పైడర్ మ్యాన్ మీరు మూవీ కనుక తీసుకుంటే తనకు క్లాస్కి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ 45 నిమిషాల క్లాస్లో ఆ పర్సన్ డిఫరెంట్ పర్సన్ గా తయారవుతారు. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు పర్సన్ గా స్టాఫ్ రూమ్కి వెళ్తారు. నేను నా లైఫ్లో ఫస్ట్ 25 years వరకు ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ ఎవరైనా ఉన్నారంటే టీచర్సే. అంటే టీచర్ మాట్లాడిన పద్ధతి కానీ, టీచర్ 45 మైండ్స్ ని హ్యాండిల్ చేసిన పద్ధతి కానీ నేను వాళ్ళ నుంచే ఎక్కువగా నేర్చుకున్నాను. నేను చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పాను, గాడ్ క్రియేట్స్, టీచర్ రీక్రియేట్స్. కరెక్ట్ గా లైఫ్ లో ఒక పర్సన్ కి ఒక మంచి టీచర్ దొరకడం అనేది ఆ స్టూడెంట్ యొక్క అదృష్టము, దొరకకపోవడము అనేది ఆ స్టూడెంట్ చేసుకున్న దురదృష్టం అని నేను బాగా నమ్ముతాను. ఎందుకంటే చాలా మంది క్రికెటర్స్ ఉన్నారండి, కానీ సచిన్ టెండూల్కర్ కి కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్ లో రమాకాంత్ ఆచ్రేకర్ టీచర్ గా దొరకడము సచిన్ చేసుకున్న అదృష్టము, పిటి ఉషా చేసుకున్న అదృష్టము, ఓఎం నంబియార్ అనే ఒక గొప్ప కోచ్ మనకు దొరకడము. కోచ్ మనకేమిచ్చాడనేది మనము మెజర్ చేయగలుగుతాము, కానీ మనము టీచర్కి ఏమి ఇచ్చాము అనేది మెజర్ చేయలేము. అంటే ఇంటాంజిబుల్ అవుట్కమ్స్ అండి. ఒక మీరు ఐఎమ్ షూర్ యు అగ్రీ విత్ మీ, ఒక బాగా చదువుకున్న వ్యక్తితో కానీ, ఒక పుస్తకం చదువుతున్నప్పుడు కానీ, ఒక మంచి టీచర్ క్లాస్ విన్నప్పుడు కానీ ఆ ప్రభావం క్లాస్ అయిపోయిన తర్వాత కానీ, బుక్ అయిపోయిన తర్వాత కాదు. సో నేను చాలా బిలీవ్ చేసేది, అందుకే నేను
మీరు ఎప్పుడైనా నా మెయిల్స్ ఏమన్నా చూసుంటే నా సిగ్నేచర్ ఎగ్జైటెడ్ టు బి ఎ టీచర్ అని ఉంటుందండి. ఎందుకనంటే టీచింగ్ ఈజ్ ద ఓన్లీ ప్రొఫెషన్ విచ్ క్రియేట్స్ ఎవ్రీ అదర్ ప్రొఫెషన్. అంటే నేను ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్పాలి అని అనుకుంటే, ఒక రాజు తన మంత్రితోటి మన కింగ్డమ్లో మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్ ఉంటే అతన్ని తీసుకురండి అని అంటే ఫస్ట్ ఒక సివిల్ ఇంజనీర్ వచ్చాడు, మీ బిల్డింగ్లన్నీ కట్టింది నేను అని అన్నాడు. దాని తర్వాత ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ వచ్చాడు, దాని తర్వాత ఒక కంప్యూటర్స్ ఇంజనీర్ వచ్చాడు, దాని తర్వాత అలా డిఫరెంట్ ఫీల్డ్గా వచ్చిన తర్వాత ఒక 65 సంవత్సరాల ముసలతను నడుచుకుంటూ ఒక కింగ్డమ్లోకి ఎంటర్ కాగానే అందరూ నిలబడ్డారు. అప్పుడు ఆ మంత్రి అన్నాడు, హీ ఈస్ ద టీచర్ హూ టాట్ ఆల్ దీస్ పీపుల్ టు డ్రీమ్ బిగ్ ఇన్ లైఫ్. అంటే వీళ్ళు ఏమవుతారో తెలియనప్పుడు, రా మెటీరియల్ ఉన్నప్పుడు వాళ్ళకొక డ్రీమ్ కి డైరెక్టెడ్ చేసి ఇలా చదివితే మీరు బాగుపడతారు అనే టీచర్ దొరకడము, అది ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ ఈజ్. ఇన్ బేసికల్ వాళ్ళ లైఫ్ టైమ్ లో, అంటే జనరల్ లైఫ్ లో కూడా వాళ్ళు టీచ్ చేయాలి అని అంటారు. అవును, ఓన్లీ క్లాస్ రూమ్ లో ఎడ్యుకేషన్ ఇవ్వడం మాత్రమే కాదు అని. అవునండి. సో అంటే ఇందాక మీరు మెన్షన్ చేశారు మీది సిగ్నేచర్ ఎగ్జైటెడ్ టు బి ఎ టీచర్ అని. ఎందుకని అలా పెట్టుకున్నారని? బేసికల్ గా నేను చాలా ఇష్టం తోటి నేను ఈ టీచింగ్ ప్రొఫెషన్ లోకి వచ్చాను. అంటే ఆల్మోస్ట్ ఒక 90% ఇంజనీరింగ్ సంపాదించుకొని నేను ఈ ప్రొఫెషన్ లో రావడానికి, నేను ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నవాడిని, దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ టెక్నాలజీలో అన్నాను. అంటే ఒక స్టూడెంట్ నా యొక్క మాట ద్వారా పెన్ను డ్రాప్ చేసి ఈ సబ్జెక్ట్ అంటే అసహ్యం అనిపించుకోవచ్చు, వావ్ ఈ సబ్జెక్టులో ఏదో ఉందని చెప్పి క్లాస్ తర్వాత కొన్ని గంటలు ఆ సబ్జెక్ట్ మీద చేయొచ్చు. ఇది చాలా ప్రిమిటివ్ ఏజ్ గ్రూప్లో అండి. ఎందుకనంటే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా నేను పలు స్కూల్స్లో సెషన్ చెప్తూ వెళ్తాను. నాకు అర్థమైంది ఏంటంటే ప్రిమిటివ్ ఏజ్ గ్రూప్లో, ఎస్పెషల్లీ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కరెక్ట్ అయిన టీచర్ దొరకకపోతే పిల్లలు పడే కష్టాలు అంతా ఇంత కాదు. ఇప్పుడు నాకు 2 కవల పిల్లలు ఉన్నారు. మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను. మొన్న ఏదో చదివిపించేటప్పుడు నా అబ్బాయి 2 ఇలా రాశాడు. నేను అన్నాను 2 ఇలా రాయి అని అన్నాను, మళ్ళీ 2 ఇలానే రాశాడు. అది కాదు, సింపుల్ గా ఇలా రాయి అని అంటే, నేను యూకేజీలో మారియా టీచర్ 2 ఇలా రాసింది, ఆ 2 ఇలానే రాయాలి అని చెప్పన్నారు. అంటే ఒక స్టూడెంట్ మైండ్ లో ఒక టీచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనం చెప్పలేమండి. నేను ఈ మధ్య ఒక స్కూల్లో నన్ను సెమినార్కి పిలిచారు. వాళ్ళు పెట్టిన టైటిల్ ఏంటంటే ఇన్నోవేషన్ ఇన్ టీచింగ్. నేను ఇమీడియట్గా ఏమన్నానంటే ఆ బ్యానర్ మార్చండి, ఇన్నోవేషన్ ఇన్ టీచింగ్ కాదు మనకు కావాల్సింది రెనోవేషన్ ఇన్ టీచింగ్. అంటే ముందులాగా ఒక సబ్జెక్ట్ చెప్పే వాళ్ళను ఇప్పుడు ఆర్ ప్రాబబ్లీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకనంటే నేను చదివిన టైంలో సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ప్రైమరీగా టీచర్ నుంచి వచ్చేది. దాని తర్వాత ఇప్పుడు టెక్నికల్ రివల్యూషన్ వచ్చిన తర్వాత, చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ ప్రో వచ్చిన తర్వాత రాను రాను సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ తో పాటు టీచర్ కి ఫస్ట్ తెలియాల్సింది క్లాస్ రూమ్ లో W and H రిలేటెడ్ క్వశ్చన్స్. వై, వాట్, వెన్, వేర్ అండ్ హౌ. ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పే వాళ్ళకే ఫ్యూచర్ లో ప్రాబబ్లీ టీచింగ్ అనేది మంచి రెస్పెక్టబుల్ అవుతుంది. రాను రాను అది డిస్ట్రాక్ట్ అవుతుంది. ఎందుకనంటే మేడం, నేను ఒకప్పుడు టీచింగ్ చెప్పేటప్పుడు నా విధానం వేరుండే, కానీ ఈ మధ్య నాకు ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత నుంచి నాకు ఆన్లైన్ నాకు ఏమనిపించిందంటే, నేను నా క్లాస్లో ఒక ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాను. ఆ ఫ్రేమ్వర్క్ పేరేంటంటే AIDO ఫ్రేమ్వర్క్. ఏ అంటే అటెన్షన్. అటెన్షన్ అంటే ఒక స్టూడెంట్కి సబ్జెక్ట్ నచ్చాలి అని అంటే స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్ చెప్పే టీచర్ ఫస్ట్ నచ్చాలి. ఫస్ట్ టీచర్ చెప్పే విధానంలో కొంచెము అటెన్షన్ స్పాన్ పెంచాలి. అటెన్షన్. నెక్స్ట్ ఇంట్రెస్ట్. ఆహా అంటే ఈ సబ్జెక్ట్లో ఇంత బ్యూటిఫుల్గా ఉందని అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ బేస్డ్ చెప్పాలి. ఇంట్రెస్ట్. అటెన్షన్, ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. డిజైర్ అంటే ఆ సబ్జెక్టులో నేను చెప్పిన దానికంటే కూడా ఎక్కువ నేర్చుకోవాలి అంటే ఇంటికి వెళ్ళి బస్సు స్కూల్ అయిపోయిన తర్వాత బస్సులో సార్ ఏదో చెప్పాడు యాంగిల్ ఇన్ ఏ సర్కిల్ 360 ఎందుకు వచ్చింది అని ఆలోచింపజేయాలి. అటెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్ క్రియేట్ చేసినప్పుడు 4th వన్ O అనేది అవుట్కమ్. అవుట్కమ్ అనేది ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. టెక్స్ట్ బుక్ కి ఆల్టర్నేటివ్ జిరాక్స్ మెషిన్ లాగా టీచర్ గనక ఆధారపడితే ప్రాబబ్లీ టీచర్కి కష్టాలు తప్పవు అండ్ స్టూడెంట్ కూడా అటువంటి టీచర్ వైపు ప్రాబబ్లీ ఫ్యూచర్లో అంత రెస్పెక్ట్ఫుల్గా కూడా ఉండకపోవచ్చు అనేది
నాకు నా ఎక్స్పీరియన్సెస్ లో నాకు కనబడుతుంది అది. సో ఇప్పుడున్న జాబ్స్ లో అంటే ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ఎలా టీచింగ్ ప్రొఫెషన్ ఉండాలి అని. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటారు నార్మల్ జాబ్స్ కి అండ్ టీచర్ ప్రొఫెషన్ కి ఎంత డిఫరెన్స్ ఉంది అని? బేసికల్ గా నేను నా లైఫ్ లో ఎస్పెషల్లీ ఏదైనా ప్రొఫెషన్ నా లైఫ్ చూసుకుంటే నేను ఫస్ట్ అవసరము, నీడ్, దాని తర్వాత ప్యాషన్, దాని తర్వాత ప్రొఫెషన్, దాని తర్వాత ప్రాఫిటబుల్ బిజినెస్ మోడల్. నేను ఏమంటానంటే టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. టీచర్కి కొన్ని అలవాట్లు ఉండాలండి. ఫస్ట్ థింగ్ ఎంపతి, అంటే ఎదుటి స్టూడెంట్కి ఏది రాదు, రైట్, నేను నేర్పించగలగాలి. పేషెన్స్ ఉండాలి. సబ్జెక్ట్ వచ్చాము చెప్పేసాం వెళ్ళాము ఆ వామిటింగ్ గనక ఉంటే ప్రాబబ్లీ టీచింగ్ అనేది వాళ్లకు సూట్ అవ్వకూడదు. ఫస్ట్ పేషెన్స్ ఉండాలి. దాని తర్వాత స్టూడెంట్ మైండ్లో ఏది చెబితే అది వాళ్ళకి ఎక్కుతుందో అనే ఒక ఎబిలిటీ టు డెలివర్ ఉండాలి. టీచర్కి ప్రథమంగా ఉండాల్సిన 4 థింగ్స్ అని నేను బాగా బలంగా నమ్ముతాను. ఫస్ట్ పేషెన్స్, సెకండ్ సబ్జెక్ట్, దాని తర్వాత డెలివరీ ఆఫ్ ద సబ్జెక్ట్, ఫోర్త్ థింగ్ వచ్చేసరికి పర్సనలైజ్డ్ అటెన్షన్ అండ్ ఇండివిజువలైజ్డ్ మెంటరింగ్. అంటే 40 డిఫరెంట్ మైండ్స్ క్లాస్లో కూర్చున్నప్పుడు నేను చెప్పే విధానం అందరికీ అర్థమవుతుంది అని అనుకోకుండా అప్పుడప్పుడు ఏదో లాస్ట్ రోలో కూర్చున్న స్టూడెంట్ని వాడికి ఏం అర్థం కాలేదని ఆఫ్టర్ ది క్లాస్ ఎవరైతే టీచర్ స్టూడెంట్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో ఆ స్టూడెంట్ దాని రిపుల్ ఎఫెక్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఎందుకనంటే నాకు ఇంకా గుర్తుంది డిసిప్లిన్, క్యారెక్టర్, కన్సిస్టెన్సీ, కమిట్మెంట్ టు వర్క్, టేకింగ్ పీపుల్ అలాంగ్. నాకు శారద మేడం చెప్పే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేను మర్చిపోయాను, కానీ నేనే సబ్జెక్ట్ అయ్యా తను చెప్పిన మాటలు ఎప్పుడూ నేను మర్చిపోలేదు. టీచర్కి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఏ టీచర్ షుడ్ ఫస్ట్ నో దట్ స్టూడెంట్ ఈజ్ ద సబ్జెక్ట్, దెన్ కమ్స్ ది సబ్జెక్ట్. స్టూడెంట్నే సబ్జెక్ట్గా పెట్టుకొని మనం క్లాస్ చెప్పగలగాలి. సో అలా చెప్పినప్పుడే ఈ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ అనేది, అంటే ఏ ప్రొఫెషన్లోనూ ఇది లేదు మేడం. టీచింగ్లో ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నాన్ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్. మనం లైఫ్లో ఏం చేసినా మనీ, పవర్, ఫేమ్, పొజిషన్ ఇవన్నీ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్. చాలా సంతృప్తినిచ్చి ఒక స్టూడెంట్ తన యొక్క కెరీర్ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీలో నేను పాలయ్యాను అనే ఒక చాలా సంతృప్తినిచ్చేది ఈ టీచింగ్ ప్రొఫెషన్. టీచింగ్ అనేది ఓన్లీ ఒక నాలెడ్జ్ డెసిమినేటర్గా కాదు, ఒక విజ్డమ్ గివర్గా కూడా మనం ఉండాలి. అంటే ఇప్పుడు కూడా నేను కూడా ఈ టైంలో ఆల్మోస్ట్ 23 years ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్నది లెర్న్, రీలెర్న్, అన్లెర్న్. టీచింగ్ చెప్పే విధానం మారింది, స్టూడెంట్ అర్థం చేసుకునే విధానము మారింది అని నేను అనుకుంటాను. ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు 21st century జనరేషన్ ఇది, అండ్ ఇప్పుడు అంతా కూడా చాలా చాట్ జీపీటీ అని, ఏఐ అని, సమ్ డిఫరెంట్ టెక్నాలజీస్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి. సో ఈ జనరేషన్ లో హౌ ఇంపార్టెన్స్ ఇస్ లైక్ అందరూ టీచింగ్ కానీ లేదంటే టీచర్ కి కానీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీస్ ఈ మధ్య ఒక ఆడిట్ రిపోర్ట్ లో ఏముందంటే ఇండియాలో హ్యూమన్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనేది ఎప్పుడూ ఉంటుంది, మెషిన్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనేది ఒక ఎనేబులర్గా పనిచేస్తుంది. అంటే టీచర్ తను చూసి అర్థం చేసుకునే విధానము టీచర్ గనక ఇంకా సింప్లిఫై చేయగలిగితే ఓవర్ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ ప్రాబ్లమే. మన ఈ చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీలో ఎన్నో లాభాల్లో ఒక వీక్నెస్ ఏంటంటే మన ఇంటలెక్చువాలిటీని అది ఛాలెంజ్ చేయకుండా రెడీమేడ్ ఆన్సర్స్ ఇస్తుంది. కానీ టీచర్ గనక ఇంటలెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్ ని గనక ఎనేబుల్ చేయగలుగుతుంది. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మనకి ఏది అడిగినా ఆన్సర్ ఇచ్చేస్తుంది, మనం ఏదైనా మనం నెట్ లో కూర్చుంటే నేర్చేసుకోవచ్చు, టీచర్ ఎందుకు మనకు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ టీచర్ చెప్పాల్సింది ఈజీ అండ్ రైట్ వేస్. ఎస్, ఈ క్వశ్చన్కి ఇప్పుడు నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఒక స్టూడెంట్ ఈ మధ్య నాకు మెసేజ్ చేసింది, సార్ చాట్ జీపీటీలో ఈ ఆన్సర్ ఉంది సార్ అన్నాడు. ఆ ఆన్సర్ కరెక్టే, కానీ ఆ వేరియబుల్ని 0 పెట్టుకో, ఆ 10 స్టెప్పుల సొల్యూషన్ ఒక స్టెప్లో అయిపోతుంది అని అలగాలి. అంటే చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ నుంచి ఫిల్టర్ చేసి నీకు అవుట్పుట్ ఇస్తుంది. నీ ఇంటెలిజెన్స్ గనక దానికంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇవ్వదు.
జనరిక్ పర్స్పెక్టివ్లో వస్తుంది. స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. టీచర్లు కూడా చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ ప్రో యూజ్ చేసి దాన్ని ఇంకా బెటర్గా సింప్లిఫై గనక చేయగలిగితే ప్రాబబ్లీ స్టూడెంట్ లెర్నింగ్ ఇంకా చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. టీచర్లు ఫస్ట్ ఇప్పుడు రీసెర్చర్లుగా మారారు, టీచర్లు ఫస్ట్ లెర్నర్గా మారారు. లెర్నర్గా మాట్లాడాలి అండ్ దే హ్యావ్ టు అన్లర్న్ ఫ్యూ థింగ్స్ అండ్ దే హ్యావ్ టు కమ్ అవుట్ విత్ ఎ న్యూ వేస్ టు మేక్ ద టీచింగ్ వెరీ బెటర్ అని నేను నా అభిప్రాయం. సో ఇప్పుడు టీచర్ కి ఉండవలసిన లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నాం. సో అసలు ఉండకూడని లక్షణాలు ఏంటంట టీచర్స్ కి? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి టీచింగ్ అనేది అమ్మా నాన్న తర్వాత అది 3వ గౌరవమైన స్థానం. టీచర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే టీచర్ ఒక రోల్ మోడల్. స్టూడెంట్స్ ప్రతి క్షణం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నారు రైట్ అని ఎప్పుడూ కూడా అది మైండ్లో అది మర్చిపోకూడదు. ఎందుకనంటే టీచర్ చెప్పే ప్రతి మాట ఆల్మోస్ట్ ఖురాన్, భగవద్గీత అండ్ బైబిల్ లాంటిది చిన్న వయసులో ఉన్న పిల్లలకు. సో టీచర్ తన వృత్తిలో ఉన్న ఒక బేసిక్ ఎసెన్షియల్స్ని మాత్రం మర్చిపోకూడదు రైట్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే నేను ఇప్పటికీ నా తోటి టీచర్లకు చెప్తాను, వితౌట్ ప్రిపరేషన్ గనక క్లాస్లో మీరు ఎంటర్ అవుతే యు ఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ ఎ బిగ్గర్ సిన్ బై టీచింగ్ సంథింగ్. అంటే ఆ క్లాస్ మీరు ప్రిపేర్ కాకుండా వెళ్ళి చెప్తే అన్ఇంట్రెస్టింగ్ గా తన ఒక కెరీర్ ఆప్షన్ ని కూడా డ్రాప్ చేసే ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఉంది. అది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే మేడం, నేను బేసికల్ గా టీచర్స్ ఇప్పుడు నేను ఒక 20 సంవత్సరాల క్రితము నా టీచర్ నన్ను కొట్టేవాడు, నేను దాన్ని యాక్సెప్టెన్స్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు టీచింగ్ చెప్పే విధానం కూడా మార్చాలి. అంటే ముందులాగా టీచర్లకు స్టూడెంట్స్ అంత అటెంటివ్గా ఓకే కొట్టినా నా మంచికి అనే ఒక సైకాలజీ ఇప్పుడు ప్రస్తుతం లేరు. సో ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడాలి అనే ఒక సైన్స్ టీచర్లు తెలుసుకోగలగాలి. పేరెంట్స్ ఇంకా కిడ్స్ కి చెప్తున్నారు, అంటే టీచర్స్ కూడా అంటున్నారు, ఒకవేళ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నా మా పిల్లల్ని కొట్టద్దు అనే ఉద్దేశంతో వస్తారు వాళ్ళు. ఫస్ట్ లో అయితే ఏమన్నా చేయనియండి, నేర్చుకోవాలి, మీరు కొట్టండి తిట్టండి అనేవాళ్ళు. ఇప్పుడు అది ఉండట్లేదు అసలు. అంటే వాళ్ళు ఫస్ట్ రేజ్ అవుతుంది. ఈ విషయంలో నేను ఈ ఎకో సిస్టమ్ లో పేరెంట్స్, స్కూల్స్, కాలేజెస్, దాని తర్వాత పిల్లలు, దాని తర్వాత మేనేజ్మెంట్, ఈ నలుగురు గనక ఒక వెహికల్లో ఒక 4 వీల్స్ లాగా కామన్ గోల్ స్టూడెంట్ అని చెప్పి వెళ్ళకపోతే ప్రాబబ్లీ ఆ ఎకో సిస్టమ్ దెబ్బతినే ఛాన్స్ ఒకటి ఉంది. కొట్టాల్సిన అవసరం లేదు మేడం. ఒక మంచి మాట, ఒక మంచి సజెషన్, ఒక మంచి రైట్ కరెక్షన్ గనక చెప్పగలిగితే ప్రాబబ్లీ స్టూడెంట్ అర్థం చేసుకుంటాడు. వెన్ ద డిసైపుల్ ఈజ్ రెడీ, గురు విల్ అపియర్ అని చెప్పి మనకు వేదిక్ లిటరేచర్లో చెప్తారు. నేర్చుకోవాలి అనే తప్పునున్న వాళ్ళు, ఎందుకంటే నా ఆఫీస్లో వర్క్ చేసే చాలా మంది కూడా జనరేషన్ జెడ్, నేను అంతగా వాళ్ళలో ప్రాబబ్లీ బయట కనిపించేది ఏం లేదు. హార్డ్ వర్కింగ్, నేర్చుకోవాలన్న ఇంక్విజిటివ్నెస్ ఉంది, ఓపెన్ టు డూయింగ్ మిస్టేక్స్. మనము ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగితే స్టూడెంట్స్ చాలా బాగా మంచి మెంటర్లను ఎవరు వదులుకోరు మేడం. సో ఇప్పుడు మీరు 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, మీరు యంగ్ వచ్చే టీచర్స్ జనరేషన్ కి ఏం అడ్వైజ్ ఇస్తారు లాస్ట్లీ? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి టీచింగ్ మీరు అనుకున్నంత ఈజీ కాదు రైట్. అంటే జస్ట్ ఒక 10 ప్రాబ్లంలు సాల్వ్ చేసి క్లాస్లో ఆ 10 ప్రాబ్లంలు వామిట్ చేస్తేనే అది టీచర్ అని చెప్పి నేను ఒప్పుకోను. ఏ గుడ్ టీచర్ టీచర్స్, ఏ బెస్ట్ టీచర్ ఇన్స్పైర్స్. సో ఫస్ట్ థింగ్, ఎవరైనా కొత్త టీచింగ్ ప్రొఫెషన్లో వస్తే బాగా అనుభవం ఉన్న టీచర్ల దగ్గర 3 నుంచి 6 నెలలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా కమాండింగ్ చేస్తున్నారు, స్టూడెంట్స్ తోటి ఎలా మాట్లాడుతున్నారు, స్టూడెంట్ యొక్క టాలెంట్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అని ఒక 3 to 4 months ప్రొబేషన్ చేసి ఈ ప్రొఫెషన్లో దిగుతేనే మీరు లాంగ్ టర్మ్గా ఈ టీచింగ్ ఎట్లా అంటే మేడం, ఇది షార్ట్ టర్మ్ గ్లోరీ కాదు, ఇది ఒక లాంగ్ టర్మ్ అచీవర్ గోల్. అంటే ఇప్పుడు మా ప్రిన్సిపల్ మేడము, మా హెడ్ మాస్టరు మేము చదువుకునేటప్పుడు చెబితే మాకు వాళ్ళు కొంచెము గట్టిగా అనిపిస్తారు, వాళ్ళు చెప్పేది మాకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే నేను అలా అనుకున్నాను. కానీ ఇయర్స్ పెరిగే కొద్దీ అమ్మా నాన్నల మీద అభిమానము, మన టీచర్ల మీద రెస్పెక్ట్ ఆటోమేటికల్గా పెరుగుతుంది. ఎందుకనంటే దే హ్యావ్ సీన్ లైఫ్ విచ్ వీ హ్యావ్ నాట్ సీన్. నేను ఎప్పుడు కూడా అనేది మేడం, లైఫ్లో ఏ ప్రొఫెషన్ తీసుకున్నా 4 థింగ్స్ ఖచ్చితంగా చెయ్యాలి.
ఆ ఫీల్డ్లో గొప్పగా ఉన్న వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేయాలి, ఆ ఫీల్డ్కి సంబంధించిన పుస్తకాలు చదవాలి, ఆ ఫీల్డ్లో ఉన్న ఆటుపోట్లు అన్నీ కూడా తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 4, నాకు తెలియదు అనే హంబుల్నెస్ తోటి తెలుసుకోవాలి. ఇది నాకు తెలిసి టీచర్కి ఉండవలసిన ముఖ్య లక్షణాలు. సో ఇప్పటి వరకు మనం అన్ని పాజిటివ్ సైడ్స్ అన్ని చూసాం. సో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు పేరెంట్స్ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూసుకుంటే చాలా టీచర్స్ అండ్ స్టూడెంట్స్ మధ్యలో మనం చాలా సంఘటనలు చూసాం. ఫిజికలీ హెరాస్ చేయడము, వాళ్ళని అసాల్ట్ చేయడము, ఇలాంటి సంఘటనలు ఉన్నప్పుడు పేరెంట్స్ వాట్ దే రేజ్ అంటే, మేము ఏం నమ్మకంతో స్కూల్స్కి స్టూడెంట్స్ని కానీ, అంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా కావచ్చు, చిన్నపిల్లలైనా కావచ్చు, మేము ఏం నమ్మకంతో పంపించాలి అండ్ హౌ మేము ఆ రెస్పెక్ట్ అనేది మాకు ఎలా క్రియేట్ అవుతుంది, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మాకు తెలియట్లేదు. సో స్టూడెంట్స్కి కూడా అదే మార్క్ పడిపోతుంది అని అంటున్నారు. సో దీని మీద మీరు ఏం చెప్తారా? డెఫినెట్గా మేడం, జస్ట్ బికాజ్ one person stole my purse when I was traveling in bus does not mean that I will stop traveling in bus. Bad is there, good is also there, right? నేనేమంటాను మేడం, పిల్లలకు ఫస్ట్ టీచర్స్ అమ్మా నాన్న. ఫస్ట్ థింగ్ అమ్మా నాన్న చెయ్యాల్సింది పిల్లల దగ్గర టైం స్పెండ్ చేయడం. పిల్లలు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళకు గుడ్ బ్యాడ్ థింగ్స్ కూర్చోబెట్టి కాన్వర్జేషనల్ కమ్యూనికేషన్గా చేయడము, రైట్? మళ్ళీ నేను ఒక 5-10 నిమిషాల ముందు చెప్పినట్టు, ఒక టీచర్ అనే పర్సను హీఈస్ అన్ ఎపిటోమ్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్. ఒక టీచింగ్ స్థాయి తగ్గించి తను చేస్తున్న వృత్తి వల్ల, పని వల్ల టీచింగ్కే రెడ్ ఫ్లాగ్ వచ్చింది అని అంటే, అటువంటి వాళ్ళు దయచేసి ఈ ప్రొఫెషన్లో ఉండకూడదు. మిగతా ఏ ప్రొఫెషన్ అన్నా న్యాచురల్గా రెస్పెక్ట్ ఇచ్చే ప్రొఫెషన్ ఇది. టీచింగ్ అనేది ఎందుకంటే ఎంతో నమ్మకంతో వస్తాం. అబ్సల్యూట్లీ మేడం, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఈ రోజు పొద్దున కూడా ఒక టీచర్ దగ్గర చెప్పాను, ఒక టీచర్గా మనము క్లాస్కి ఎంటర్ అయ్యే ముందు, అంటే ఒక టెంపుల్కి వెళ్ళే ముందు చెప్పులు ఎట్లయితే ఇప్పి సిన్సియర్గా వెళ్తామో అదే సిన్సియారిటీ తోటి మనం క్లాస్ రూమ్లోకి అడుగు పెట్టాలి. క్లాస్ రూమ్ అనేది ఒక టెంపుల్ లాంటిది మేడం. 60 మంది ఒక ట్రస్ట్ కానీ ఏదో, నేను ఈ సార్ వల్ల నా ట్రాన్స్ఫార్మేటివ్ జరుగుతుందన్న ఒక డౌట్లెస్ ట్రస్ట్ని మాత్రం మనం కిల్ చేయకూడదు. ఎస్, దేర్ ఈజ్ బ్యాడ్ ఎవ్రీవేర్, బట్ దేర్ ఈజ్ ఆల్సో గుడ్ ఎవ్రీవేర్. నేను దీనికి కొంచెం కాన్వర్స్గా చెప్తాను మేడం. బాగా నాలెడ్జ్ ఉన్న పీపుల్ టీచింగ్ ప్రొఫెషన్లోకి రావాలని నేను కోరుకుంటాను. ఎందుకనంటే నాలెడ్జ్ అనేది ఎంత షేరింగ్ చేస్తే అంత మల్టిప్లై అవుతుంది. ముందు ఒక 10 రూపాయలు ఉంది, రైట్? ఒక ఇల్లిటరేట్ ఈడియట్ ఆ 10 రూపాయలు తీసుకున్నాడు, ఒక నైఫ్ తీసుకున్నాడు, ఒకని పొడిచాడు. ఒక 10 రూపాయలు ఉంది, చదువుకున్న వ్యక్తి ఆ 10 రూపాయలు తీసుకుంటాడు, ఆ 10 రూపాయల వల్ల భోజనం పెట్టొచ్చు, ఏదో ఒక గుడ్ థింగ్ చేయొచ్చు, లేకుంటే దగ్గరికి వెళ్ళి ఈ 10 రూపాయలు ఎవరికో పడిపోయింది, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని కూడా అడగొచ్చు. గుడ్ నాలెడ్జబుల్ పర్సన్ హ్యాస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ టు టీచ్. యాజ్ ఎ టీచర్గా నేను ఎప్పుడు నాలెడ్జబుల్ పీపుల్ కలిసినా నేను ఒకటే అంటాను, ఇంత సంపాదించారు, ఇంత నాలెడ్జ్ ఉంది, కొంచెం షేర్ చేయండి, కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే గుడ్ ఎప్పుడూ కూడా, టీచర్ అనేవాడిని నేను ఒక 4 వాల్స్ ఆఫ్ ఏ క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా నేను డిఫైన్ చెయ్యట్లేదు. ఎందుకనంటే ఒక టీచర్, హూ ఈజ్ ఎ టీచర్, టీచర్ ఈజ్ నాట్ ఎ పర్సన్ హూ కెన్ టీచ్. దట్ ఈజ్ నాట్ ద డెఫినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎవరిని టీచ్ చేయలేరు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు తెలిసి మేడం, ఇది నేను కలలు కన్నా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్. అవుతుందో లేదో తెలియదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ 2 రకాలు, ఒక కిచెన్ టైపు, ఒక రెస్టారెంట్ టైపు. ఇప్పుడు మనకి ఇండియాలో నడుస్తుంది రెస్టారెంట్ టైపు. స్టూడెంట్ ఫీజు పే చేస్తాడు, క్లాస్లో కూర్చుంటాడు, రెడీమేడ్గా టీచర్ వస్తాడు, క్లాసులు చెప్తాడు. నేను ఊహించిన ప్రపంచం కిచెన్ బేస్డ్. అంటే ఒక స్టూడెంట్ క్లాస్కి వస్తాడు, టీచర్ క్లాస్ చెప్పాడు. టీచర్ని ఇప్పుడు సపోజ్గా ఏమన్నా కూర వండాలి, కారము ఉప్పు అన్నీ పక్కన పెడతాడు. ఇది చెయ్యండి, అది చెయ్యండి, అది తప్పు చేస్తున్నావు, అది ఎక్కువ వేస్తున్నావు, ఇది వేయడం వల్ల ఈ ప్రాబ్లం ఉన్నది అని చెప్పినప్పుడు, కిచెన్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు ఫిన్లాండ్ అనే కంట్రీ చూసుకోండి, స్కాండినేవియన్ కంట్రీ చూసుకోండి. దీంట్లో పేరెంట్స్ యొక్క యాక్సెప్టెన్స్, మేనేజ్మెంట్ యొక్క వాళ్ళ యొక్క P&L బ్యాలెన్స్ షీట్, టీచర్కున్న నాలెడ్జ్, స్టూడెంట్కి నేర్చుకోవాలన్న తపన, ఈ 4 స్ట్రైట్ లైన్ ఫామ్ అయినప్పుడే నేను కలల కన్నా ఈ కిచెన్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అవుతుంది. టీచింగ్, నేను మళ్ళీ చెప్తాను మేడం, 1 word, 1 suggestion, 1 warning, 1 pat, 1 good sentence, it can alter the career of a student. అంటే తను చెయ్యలేనిది ఒక టీచర్ దృష్టి, ఒక మంచి టీచర్ దృష్టి నీ మీద పడ్డది అనంటే నీ అంత అదృష్టవంతుడు ఇంకోళ్ళు లేడు.
ఎందుకనంటే ఆ టీచర్ దృష్టి పడడం వల్ల నీ వే ఆఫ్ థింకింగ్ పెరగొచ్చు అనేది నా ఉద్దేశం. వెరీ వెల్ సెడ్ అండి. అసలు అందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఎందుకంటే ఈ జనరేషన్ లో ఇప్పుడున్న అన్ని మన చుట్టూ సొసైటీ చూస్తుంటే చాలా క్వశ్చన్స్ ఇలాంటివన్నీ కూడా రేజ్ అవునండి. అవుతూ ఉంటాయి. అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్, లైక్ Thank you యూ అండి. గేవ్ అస్ అ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. To all the teachers, to all the people who wish to take a teaching profession, a very, very happy Teachers Day. A Teachers Day, I bow my head down and I wish to touch the feet of every teacher Teachers. who is transforming the lives of students wherever you are. Thank you once again for entering into a noble profession. Thank you.